Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో రాజకీయం ఇళ్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది. రిషికొండతో మొదలు పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం, హైదరాబాద్లోని సీఎం నివాసం, అలాగే రాజకీయ రచ్చకి కారణమవుతున్నాయి. వైసీపీ ఆఫీసులకి నోటీసుల నేపథ్యంలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత, ఆ తర్వాత ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లోని వైసీపీ ఆఫీసులకు ప్రభుత్వ నోటీసులపై ఆ పార్టీ నేత పేర్ని నాని స్పందించారు. టీడీపీ ఆఫీసులు అన్ని ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలే అని ఆయన ఆరోపించారు. పార్టీ ఆఫీసుల కోసం 33 ఏళ్లకు భూమి లీజుకు ఇవ్వాలని గతంలో టీడీపీ ప్రభుత్వమే జీవో ఇచ్చిందని, మరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి 99 ఏళ్లకు ఎలా లీజుకు ఇచ్చారని పేర్ని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు జీవో ఇది, వీళ్ళ కేంద్ర కార్యాలయం. రోజు చంద్రబాబు నాయుడు గారు, మొత్తం లోకేష్ నాయుడు గారు ఇక్కడ మంగళగిరిలో వెళ్ళి కూర్చుంటున్నారు కదా ఆఫీసు 99 ఏళ్ళకి ఇచ్చారు. జీవోని తోసి రాదని ఇప్పుడు కలెక్టర్ ఏం చెప్తారు, కలెక్టర్లు అందరూ కూడా ఏదో చెంచాగిరి చేశారంటున్నారు కదా. అప్పుడున్న కలెక్టర్ 2017లో ఎవరుంటే ఆ కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్ చెంచాగిరి చేశాడా, గరిటిగిరి చేశాడా, ఏం చేశాడు? చొమ్ముగిరి చేశాడా, ఏ గిరి చేశాడు? తాడేపల్లిలోని జగన్ నివాసాన్ని టీడీపీ నేతలు ప్యాలెస్ అంటున్నారని, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు నివాసాన్ని ఏమనాలన్నారు పేర్ని. జగన్ నివాసం, చంద్రబాబు నివాసాలకు మీడియా టూర్ పెడదామని టీడీపీకి ఛాలెంజ్ విసిరారు పేర్ని. జగన్, చంద్రబాబుల నివాసాలపై రిటైర్డ్ జడ్జి చేత వాల్యుయేషన్ కు టీడీపీ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాటకి. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. హైదరాబాద్లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒక్కసారి మీడియా టూర్ పెట్టండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం, లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం. దాని విలువ ఎంత, దీని విలువ ఎంత? ఇక పేర్నికి ఘాటు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత వర్లరామయ్య. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదన్నారు ఆయన. 26 జిల్లాల్లో మీ వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు ఒక్కొక్క జిల్లాలో 2 ఎకరాల చొప్పున స్థలాలు మీరు కేటాయించారు. వాటన్నిటికీ మార్కెట్ రేట్ కడితే దాదాపు 900 కోట్ల రూపాయలు ఖరీదయ్యే స్థలాలవి. ఒక్కదానికి కూడా మీరు పర్మిషన్లు తీసుకోలేదు. అంటే మీరు అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలనుకున్నారా? రాష్ట్రం మీ సొంత జాగీరా? ఈ మ్యాటర్ రాబోయే రోజుల్లో మరింత హీట్ రాజేసే ఛాన్స్ ఉంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.